శ్రీకాకుళం నియోజకవర్గం సింగాపురం కేంద్రంలో ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే శంకర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఇది గొప్ప అవకాశమని అన్నారు. 3 నెలల పాటు ఉచిత శిక్షణ పొందిన తర్వాత ఉచితంగా కుట్టు మిషన్లు అందించబడతాయి. అనంతరం మహిళలు టీం సభ్యులుగా ఏర్పడి పారిశ్రామికంగా అభివృద్ధి చెందవచ్చు అని పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం 90 రోజుల పాటు కొనసాగుతుంది. రోజుకి 4 గంటల పాటు టైలరింగ్ శిక్షణ అందించనున్నారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు కుట్టు మిషన్లు ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధిని పొందడమే కాకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఆర్థికంగా స్థిరపడవచ్చు అని కొనియాడారు. కార్యక్రమంలో మహిళలతో పాటు స్థానిక ఎన్డీఏ కుటుంబ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వర్క్ అంటే ఈ ఊర్లో బట్టలు కుట్టడమే కాదు, మనకి రెడీమేడ్ షాపులు, ఫ్యాక్టరీస్ వాళ్ళతో టైఅప్ చేసుకొని వాళ్ళు మీకు ఇది ఇస్తారు. అవన్నీ నేను చేయించగలను. మీకు దానికి కావాల్సిన పెట్టుబడి, రాయితీ అవన్నీ నేను ఇవ్వగలను. ఎందుకంటే నాకు 1000 మంది లక్షాధికారులు మహిళా మనులు చేస్తాను. నా బాధ్యత. నాకు సీఎం గారు చెప్పారు, నువ్వు 1000 మందికి చెయ్యాలి. సో మీకు అందరికీ ఇగో అన్న, నాకు ఈ పని ఉంది, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఈ టైలరింగ్ షాప్ పెట్టుకోవాలి, నాకు ఏ విధంగా నాకు సహాయం చేయండి అని అంటే నేను మీ అందరికీ పూర్తిగా బాధ్యత నాది, నేను తీసుకుంటా. ఇలాగ ఎవరు మీకు హామీ ఎవరు మాట్లాడరు. నేను చెప్తున్నానంటే 100% మీకు చేసి తీరుతాం. ఇది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాకు డైరెక్ట్గా చెప్పిన అసెంబ్లీలో మాకు చెప్పారు. తర్వాత ఇదే కాకుండా ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క మహిళ మీరు ఒక ఎంటర్ప్రైనర్ అవ్వాలా అంటే నువ్వు ఒక ఓనర్ అవ్వాలి, మీరందరూ ఓనర్స్ అవ్వాలి. అంటే టైలరింగ్ షాప్ పెట్టి ఓనర్స్ అవుతారా, ఇంకే షాపులు పెట్టి అవుతారా, మీకు ఏవేవి ఇంట్రెస్ట్లు ఉంటే అది. కొంతమందికి ఓన్లీ నాకు ఎంబ్రాయిడరీ ఆ వర్కే నేను చేయాలి, చేతి వర్క్ ఇలాంటివి చేసి ఇంకా మిషనరీ నాకు కావాలి, నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఇంకా బాగా చేస్తానంటే మీకు లోన్ ఇచ్చే పూర్తి బాధ్యత నాదే. మీకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చే బాధ్యత నాది. మీరు ముందుకు రండి, ఛాలెంజింగ్గా తీసుకోండి. అవన్నీ చేయాలంటే చిత్తశుద్ధితో ఈ 90 రోజులు మీరు నేర్చుకోవాలి. చిత్తశుద్ధితో ఈ 90 రోజులు మీరు నేర్చుకొని మీ సర్టిఫికేట్ తీసుకొని మీరు మిషన్ పట్టుకొని మీరు ముందుకు వచ్చి ఇగో మా 10 మంది ఇప్పుడు డ్వాక్రా గ్రూపులు ఎలాగైతే మీరు చేసుకుంటున్నారో అలాగే మేము ఒక గ్రూప్ క్రియేట్ అయ్యాం. మాకు ఈ గ్రూప్కి మాకు ఒక టెక్స్టైల్ ఇది కావాలి, మేము చేసుకొని మేమే సొంతంగా తయారు చేసుకొని మేమే సొంతంగా అమ్ముకుంటాం. అంటే మీకు ఆన్లైన్లో అది అమ్మడానికి కూడా మేము వెబ్ క్రియేట్ చేస్తాం. పూర్తిగా నేను హెల్ప్ చేస్తాను, మీకు ఎటువంటి డోకా లేదు. మీరు ఎప్పుడైనా నా దగ్గరికి రావచ్చు. అర్థమైందా? సో తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి, బాగా నేర్చండి. నేర్చిన తర్వాత ఇందులో బాగా చదువుకున్న వాళ్ళు ఉండే ఉంటారు. తర్వాత మీకు ఒక ఇన్నోవేటివ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ మోడల్ కొట్టాలి, ఇలా చేయాలి, ఈ ఎంబ్రాయిడరీ చేయాలి, లేకపోతే ఇది చేయాలి, నాకు ఈ మిషనరీ సరిపోదు, నాకు ఇంకా హయ్యర్ స్కిల్ కావాలి. హయ్యర్ స్కిల్ అంటే ఏమంటారు సార్? నైపుణ్యత. నాకు ఇంకా నైపుణ్యత కావాలి, నాకు దీంతో చాలదంటే ఆ స్కిల్ మీకు నేర్పించే బాధ్యత నాదే. మీకు మాట ఇస్తున్నాను. మీరు ముందుకొచ్చి నేను టైలరింగ్ షాప్ పెట్టాలి, టైలరింగ్ షాప్ నేను పెడతాను, నా దగ్గర ఒక 10 మంది టైలర్లను పెట్టుకుంటా, లేదా నాకు అని అంటే మీకు ఆ షాపు వాటికి అన్నిటికి సంబంధించి మీకు లోన్ ఇప్పించి మీకు చేస్తాను, నాది బాధ్యత. ఓకేనా? అక్కడితో కాకుండా నాకు ఒక ఇండస్ట్రీ మాకు ఇక్కడ బేరాలు లేవు, మేము చేయాలంటే ఎవరు రావట్లేదని అంటే మీకు ఒక టెక్స్టైల్ ఫ్యాక్టరీతో మీకు అనుసంధానం చేస్తాం. వాళ్ళు మీకు ఇప్పుడు అంతా ఆన్లైన్ వచ్చింది కదా, వాట్సాపే కదా, వాళ్ళు మీకు ఆర్డర్ ఇస్తారు. ఆర్డర్ ప్రకారం మీరు ఇక్కడ ఒక 20 మందిని మీరు పెట్టుకొని కుట్టుకుంటారు. 20 మందిని పెట్టి కుట్టించి మీరు ప్యాక్ చేసి పంపించేస్తారు. ఇప్పుడు మన అలికేవలో ఉన్న శారీస్ ఆన్లైన్లోనే అమ్ముడిపోతున్నాయి. నారా భువనేశ్వరం ఈరోజు ఈ కుట్టు మిషన్ శిక్షణ తరగతులకి ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ గ్రామ సర్పంచ్ గుండా ఆదిత్యనాయుడు గారికి, అలాగే ఎంపీటీసీ పంగ సత్యనారాయణ గారికి, అలాగే వైస్ సర్పంచ్ కొంచాల ఆదినారాయణ గారికి, అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీసీ కార్పొరేషన్
గడ్డమ్మ గారికి, అలాగే ఎంపీడీఓ శైలజా మేడం గారికి, అలాగే ఈఓపిఆర్డి సూర్యనారాయణ గారికి, అలాగే ఇక్కడ ఈ గ్రామ నాయకులైనటువంటి పంగ రమేష్ గారికి, చీపురు రామ్మోహన్ గారికి, అలాగే అల్లు తారక్ గారికి, అల్లు గంగరాజు గారికి, ఆనంద్, అలాగే కోఆప్షన్ సభ్యులు, ఇతర గ్రామ పెద్దగా ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ కాంట్రాక్టర్ గారు శ్రీధర్ గారికి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా సోదరిమణులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ఆయన మహిళా పక్షపాతి మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు ప్రతి ఒక్క మహిళ ఒక ఇంట్లో ఒక ఫైనాన్స్ మినిస్టర్ హోదాలో వచ్చారు. ఇంతకుముందు మనం డబ్బులు భర్త దగ్గర అడుక్కునే పరిస్థితి ఉండేది 25-30 సంవత్సరాలు. అందులో చాలామంది పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ టైంలో. సో అలాంటిది ఈరోజు మనం డ్వాక్రా రుణాల ద్వారా కొన్ని వేల కోట్ల బ్యాంకుల్లో దాచే పరిస్థితికి మనం వచ్చామంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారే. సో అదే ఉద్దేశంతో గతంలో కూడా 14-19లో కూడా ఆయన ప్రభుత్వం వచ్చినప్పుడు పెద్ద ఎత్తున కుట్టు మిషన్లు ఇవ్వడం, వాళ్ళకి ట్రైనింగ్లు ఇవ్వడం, వాళ్ళకి ఇంకా బలోపేతం చేయడానికి ఆయన చాలా కృషి చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన సహాయంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ మహిళల్ని లక్పతి దీదీ చేయాల. లక్పతి దీదీ అంటే లక్షాధికారులు మన అక్కలకి చెయ్యాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి ఎలాగవుతారు ఆ లక్షాధికారులు? ఇంట్లో కూర్చుంటే వంట చేసుకుంటే అవుతుందా? అవ్వదు కదా.